రూపం అనే పేరుతో కిందికి వచ్చాం. వచ్చేటప్పటికి ఇది రెండు ఇక్కడ కలిసి ఉన్నవి రెండు ఇక్కడ దూరం అయిపోయినాయి. దూరం అయిపోయి దీని పేరు జీవుడు, దీని పేరు ఈశ్వరుడు. వీడు జీవుడు, వీడు ఈశ్వరుడు అంటే జగత్ అంటే ఇంకా బాగుంటుంది. మనం దాని గురించి వ్యక్తి సమస్యలు మాట్లాడుతున్నాం కదా, వీడిని ఈశ్వరుడు అనుకోవాలి, జగత్ అనుకోవాలి. జీవుడు జగత్తు. ఈ జీవ జగత్తులో రెండు ఇలా వేరైపోయేటప్పటికి అమ్మవారు ఇక్కడి నుంచి ఒక పాయింట్ నుంచి దిగొచ్చి త్రిభుజంగా ఏర్పడింది. ఇప్పుడు దీన్ని అనుగ్రహం చేయాలంటే దీన్ని వెనక్కి తిప్పండి. వెనక్కి తిప్పితే ఏమవుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడ పాయింట్ పెట్టండి, ఈ పాయింట్ని పైకి తీసుకెళ్ళండి, దీన్ని కలపండి. అప్పుడు ఏమొస్తుంది, మనం వేసుకుంటున్న ఒక ముగ్గు వస్తుంది. అందులో 6 గుణాలు వేరైపోతాయి. 6 కోణాలు వస్తాయి. దానికి 6 గుణాలు వేరైపోతాయి. ఈ అమ్మవారి మధ్యలోకి వస్తుంది. ఈ పైన బిందు స్వరూపమే ఉంది, కింద బిందు స్వరూపమే ఉంది. ఈ బిందువు నుంచి ఈ బిందువుకు ఒక గీత గీయండి. తెలిసిందా? ఈ బిందువు ఇదేమో ముందు ఉన్నటువంటి రూపం, తిరోధానమైన రూపం, ఇది అనుగ్రహమయ్యే రూపం. ఇప్పుడు ఈ బిందువు ఒక సరళ రేఖ గీస్తే ఒకటే అవుతుందో రెండు అవుతాయి? ఒకటే అవుతుంది. ఇది శివుడు, అది శక్తి, అది శివుడు, ఇది శక్తి. ఈ శివశక్తులను ఐక్యం చేస్తే గుణాలు వేరు. ఇప్పుడు మన శరీరంలో ఉన్నది అది. మూలాధారం అనేటువంటి చోట్లో ఎవరికైనా అర్థం కాలేదా? మనం వాకిట్లో వేసే ముగ్గు ఇదే. షాఢ్గుణ్య పరిపూరిత, షాఢ్గుణ్యాలు వేరైపోతే శివుడు శక్తి ఏకమైపోతారు. గీత గీయక్కర్లే, ఊహారేఖ గీసుకోండి చాలు. ఊహారేఖ గీసుకుంటే తిరోధానమైంది అమ్మ. తిరోధానమైతే జీవ జగత్తులని వేరైనవి. ఈ రెండు ఏమిటంటే దీనికంటే భిన్నంగా. మనం నిన్న ఏం చెప్పుకున్నాం, ఒక బిందువు విస్తరిస్తే చక్రం, బిందువు చక్రం ముకుళిస్తే బిందువు. ఒక బిందువు ఒక పెద్ద చక్రం అయిపోతుంది. చక్రం అయిపోతే బిందువు దగ్గర 360 డిగ్రీలే ఉంటాయి. ఇంత చక్రంలో 360, ఎంత పెద్దగానో చేసుకొని ఇష్టం అంతే ఉంటుందా. బిందువు విస్తరించి ప్రపంచమైంది, చక్రము ముగుళించింది, బిందువు అయింది. ఆ బిందువు నామరూపాలనే పేరుతో తిరోధానమైంది. తిరోధానమైందంటే కిందికి దిగొస్తే జీవ జగత్తులు ఏర్పడ్డాయి. బిందువు అనుగ్రహమైందంటే తిరగబడింది. ఏమిటా తిరగబడ్డామంటే కిందికి వచ్చాము, మళ్ళీ పైకి. మనం ఏ దారిలో వచ్చామో, మనం సాధారణంగా పెద్దవాళ్ళు గుడికి వెళితే ఒరే వచ్చిన దారిలో వెళ్ళొద్దు లేరా, వేరే దారిలో వెళ్ళండి అంటారు. వచ్చిన దారిలో వెళితే నువ్వు మోక్షానికి వెళ్తావు, వేరే దారిలో వెళితే మళ్ళీ గుళ్ళోకి వస్తావు, గుళ్ళోకి ఎలా వస్తావు అంటే నేను ప్రపంచంలోకి మళ్ళీ రమ్మంటానికి అనేక దారుల్లోకి వెళ్ళమంటున్నారు మనిషి. నువ్వు వచ్చిన దారిలోనే వెళ్ళావనుకో ఐక్యమైపోతావు. ఇప్పుడు తల్లి గర్భంలో నుంచి మనం వచ్చి ఇక్కడ ఇంత పెరిగాం. ఇప్పుడు మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళడానికి మనకు వీలు లేదు, మనం వెళ్ళలేము. అందుకని మనం ఏం చేయాలి, గురు గర్భంలో ప్రవేశించాలి. తల్లి గర్భంలో నుంచి వచ్చినటువంటి వాడికి భూగర్భంలో చోటు ఉంది. గురుగర్భంలో నుంచి వచ్చిన వాడికి ప్రపంచంలో అంతటా వాడిదే చోటు, వాడికి ఎక్కడికి పోక్కర్లేదు. అందుకని కష్టపడి ఒక గురువును వెతుక్కో. ఆ గురువుకు నువ్వు పుత్రుడిగా గురుగర్భంలోంచి బయటికి రా అంటే ఆ గురువుకు నేను శిష్యుడిని కావాలి. ఊరికి నేను నా గురువుగారిని చాలా గౌరవం అండి, నేను రోజు గురుగీతే చదువుతానండి, అది రావడం లేదు. గురు సాక్షాత్ పరబ్రహ్మ, గురుర్నైవ శిష్య చిదానంద రూప శివోహం శివోహం అనేసి. నా గురువు లేడు, నాకు శిష్యుడు. గురువు లేడు అంటే చాలా ఈజీ, గురువు లేడు ఏం లేదు, కానీ నేనే అనుకో, అది అహంకారంతో అనే మాట. గురువు శిష్యుడు అనే 2 రూపాలు లేవు. ఆయన చిదానంద స్వరూపుడే, నేను చిదానంద స్వరూపుడే. 2 చిదానందాలు ఉండవు కాబట్టి మేమిద్దరం ఒకటి. ఆ స్థితి సంపాదించుకుంటే నువ్వు గురుగర్భంలోంచి బయటకు వచ్చినావు. వాడిని ఇంకా భూగర్భ
గర్భంలో భూమి తీసుకోదు. తల్లి గర్భంలో నుంచి వచ్చిన వాడిని భూమి రా నాయన అని ఆకర్షిస్తూ ఉంటుంది. భూదేవి రమ్మంటూ ఉంటుంది. చూడండి, పిల్లలు నడుస్తూ నడుస్తూ చిన్న చిన్న గుడి అడుగులు వేస్తూ వేస్తూ మాట ముందు నేల మీద పడతారు. ఎందుకు పడుతున్నారో తెలిసినా భూమి చెప్తోంది వాళ్ళకి, నువ్వు నా దగ్గరికే రావాలి, నా దగ్గరికే రావాలి పిలుస్తోందిట భూమి. వీడు స్వశక్తితో మళ్ళీ లేస్తాడు. కింద పడ్డవాడు స్వశక్తితో లేస్తాడు. వాడి పాడే లేచాడులే, వీడు ఇప్పుడే నా దగ్గరికి రాకర్లే పోనీ అని. చచ్చిపోయిన తర్వాత మనం పడిపోతాం. చూడండి, చచ్చిన ప్రతివాడు ప్రాణం పోయిన తర్వాత మనం అందరం ఏమవుతామో తెలిసిన, నేను కూర్చోనుండి నాకు ప్రాణం పోయిందనుకో, మీరు నన్ను టచ్ చేశారంటే నేను తిరిగి, అంటే భూమి నన్ను రమ్మంటున్నది. జ్ఞానం కలిగిన వాడిని భూమి రమ్మను. వాడు మృత్యుంజయుడు. ఎప్పుడూ భూమి నన్ను రమ్మంటోంది. నువ్వు తల్లి గర్భంలోంచి వచ్చావు, ఇంకా నా గర్భంలోకి రా. భూమిలోకి రమ్మంటుందంటే చావమంటాం. అందుకే మనం చస్తూ వేస్తున్నాం. నడక ఎట్లా నేర్చుకున్నాం? పడుతూనే నేర్చుకున్నాం మనం కదా. ప్రతి పిల్లవాడు నడవాలి. పడకుండా ఎవడైనా నడిచాడా? ఎవరు నడవాలి? పిల్లవాడు కాదు, పిల్ల కూడా. పిల్లవాడు అంటే జీవుడు అని నా అర్థం. కింద పడి ఈవిడ ఏం చేస్తోంది అంటే తిరోధానకరీశ్వరి, తిరోధానమైంది అమ్మ. తిరోధానం ఎలాగో ఊరుకుందా? సదాశివానుగ్రహద. అనుగ్రహం తిరోధానం రెండు కదా ఆవిడ. వెంటనే తిరగబడింది. మళ్ళీ తిరోధానం అయింది, వెంటనే మళ్ళీ తిరగబడింది. తిరగబడి ఏమవుతుంది? మళ్ళీ ఏకమైపోతుంది. చెప్పారు, త్రిభుజాన్ని మళ్ళీ తిప్పేస్తే అది మళ్ళీ ఏమైపోతుంది? మళ్ళీ ఒక బిందువు దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అనుగ్రహంగా ఉన్నటువంటిది ఒక త్రిభుజం, తిరోధానం అయింది మరొక త్రిభుజం. రెండు త్రిభుజాలకి మధ్యలో గీత గీయండి. సరళరేఖ వస్తుందా? ఇట్లా ఒకటి కళ్ళు వస్తాయి. అది సత్తు, ఇది చిత్తు. సత్తును వదిలిపెట్టి చిత్తు తిరోధానమైంది. తిరోధానమై ఎక్కడుంది? మన శరీరంలో తీసుకొస్తున్నాం మిమ్మల్ని. ఇప్పుడు సత్తును వదిలిపెట్టి ఇక్కడ సత్య ప్రమాణంగా మాట్లాడుతున్నాను నేను. సత్యం, సత్ ఇక్కడ ఉంది. చిత్తు ఏమైంది? తిరోధానమైంది. తిరోధానమై ఏం చేసింది? మూలాధారం వరకు వచ్చింది. మూలాధారంలో ఏం చేసింది? చుట్టుకొని పడుతుంది, నిద్రపోయింది. మూలాధారంలో నిద్రపోయినటువంటి శక్తిని గురువు మేల్కొల్పాడు. మేల్కొల్పితే అది చక్కగా ప్రయాణం చేసింది. చక్కగా ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్ళింది? సత్తుతో చేరింది. సచ్చిత్తుల కలయికే సమాధి. నీకు ఆనందం చెప్తావు. అది ఒక్క సరళ రేఖ, ఒకటే లంబరేఖ. అందుకని ఇక్కడి నుంచి 90 డిగ్రీల్లో మేకు కొట్టినట్లయితే సరిగ్గా మూలాధారంలో వెళుతుంది. అక్కడ సుషుమ్న అనేటువంటి ఒక నాడి ఉంది. ఆ సుషుమ్న ద్వారా మరి దానికి ట్రాక్ కావాలి కదా. రైల్వే ట్రాక్ లేకుండా రైలు నిలబడి ఎట్లా వెళుతుంది? అక్కడ ట్రాక్ రెడీగా ఉంది. మహాశక్తి కుండలిని విసతంతు తనీయసి, అది వెళుతుంది. అది ఆజ్ఞాచక్రం వరకు కనుక నువ్వు తీసుకువెళ్ళగలిగితే అక్కడి నుంచి అమ్మ సదాశివ అనుగ్రహద. చాలా అనుగ్రహం. ఎందుకంటే తిరోధానం చేయించింది ఆవిడే, అనుగ్రహము ఆవిడే. ఎలా ఉంటుందంటే అమ్మ అనుగ్రహం తిరోధానం చేయించింది. ఆ పిల్లవాడు అమ్మని నేను ఆ జైంట్ వీల్ ఎక్కుతా అని అడిగాడు. ఏడిపించాడు. సరే లేకపోని నువ్వు భయపడతావురా, వద్దునే పాప ఆవిడ చాలా చెప్తుంది. అమ్మ చెప్తుంది, నువ్వు అందులో ఎక్కడే పడిపోతావురా, ఏడుస్తావురా, అప్పుడు నేను తీసుకోలేనురా అన్నీ చెప్తుంది పాపం. ఆ చెప్పడమే వేదం. చెప్పింది, నాయనా జాగ్రత్తరా చెప్పింది అమ్మ పాపం. ఏమని చెప్పింది? సావధాన. ఒక్కసారి చెప్పిందా? 24 సార్లు చెప్పింది. అయినా మనం వెళ్ళే వచ్చేసాం, దీంట్లో పడ్డాం. పడ్డ తర్వాత పైకి వెళ్ళి లబోదిబోని మొత్తుకుంటాడు ఆ పిల్లవాడు. ఆ జైలు ఎక్కి వాడి భయం పుట్టింది కదా, వాడు మొత్తుకుంటున్నాడు. పాపం అమ్మేమో బ్యాగులు పెడుతున్నాడు.
ఆగదు కదా, వీడి కోసం ఆపడానికి వీలు లేదు. మొత్తం అందరినీ ఆపేటప్పుడే ఆపుతాడు. అది ఆగగానే అమ్మ గబగబా పిల్లవాడి దగ్గరికి వెళుతుంది. మీరు గమనించారో లేదో, ఆ పిల్లవాడు అమ్మని గట్టిగా కావలిచుకుంటాడు. ఎక్కడ పడిందని చాలా భయపడ్డాడు. ఇది అనుగ్రహం, అది అమ్మ అనుగ్రహం. దిగినవాడు పిల్లవాడు ఎక్కేటప్పుడు గబగబా వాడే కదా వెళ్ళి ఎక్కించాడు. వాడు దిగి రాలేడా? అమ్మ సాగదు. వాడు ఏడవడం వాడు అరవడం అంతా అమ్మ చూసింది కాబట్టి ఆ జైంట్ వీల్ ఆగగానే అమ్మ గబగబా పిల్లవాడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ పిల్లవాడిని అమ్మ పట్టుకుంటుంది, ఆ పిల్లవాడు అమ్మని పట్టుకుంటాడు. అది అనుగ్రహం. నేను ముందే చెప్పాను మీకు, భగవంతుడు ఎక్కడున్నాడు అంటే ప్రతి ఇంట్లో అమ్మ రూపంలో ఉన్నది భగవంతుడు. ఏ ఇంట్లోనైనా ఆ సంగతి మీరు గుర్తిస్తే, అదే మన హిందూ ధర్మంలో ఏం చెప్తారు, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. దేవతలు ఎక్కడో లేరు ఆయన. స్త్రీ ఎక్కడ గౌరవించబడుతుందో, గౌరవించబడటం అంటే ఏమిటి? ఆ అమ్మాయిని బారగా చూసినప్పుడు పరమేశ్వరి ఎంత అందంగా ఉంది, 3 ఏళ్ల పసిపిల్లగా, 5 ఏళ్ల పిల్లగా, ఈ అష్టవర్షే భవేత్ కన్య 8 ఏళ్ల పిల్లగా, కుమారి పూజ చేయమనేది ఎందుకు? 16 ఏళ్ల పిల్లగా అమ్మవారిని చూడమంటున్నారు కదా. అట్లాగే ప్రౌఢగా పార్వతీదేవిలాగా, పార్వతీదేవినే ఉంటారా ఆవిడ అని అంటారు. అంటే ఏం చూస్తున్నావు నువ్వు ఆమెలో? చిద్రూపిణి అయిన పరమేశ్వరిని చూడు, నీకు కామవాంఛలు కలగవు. నువ్వు పరమేశ్వరిని చూడకుండా శరీరాన్ని చూస్తున్నావు, ఆ ఎముకలు కండరాలు చూస్తున్నావు. అందుకే అష్టావక్రుడు చెప్తాడు. ఒకసారి అష్టావక్రుడు జనకుడు సభలోకి వెళ్తాడు. జనక మహారాజు ఆయన చాలా గొప్ప జ్ఞాని. ఆయన సభలోకి వెళతాడు అష్టావక్రుడు. అష్టావక్రుడు అంటే 8 వంకరలు ఉంటాయి శరీరం. అంటే మరుగుజ్జులాగా అనుకోండి. మనం మరుగుజ్జులను చూస్తుంటాం కదా, వాడు లావుగా, చేతులు లావుగా, పుట్టింతంత చిన్న చిన్న చేతులు అట్లా ఉంటాడు కదా. అలాంటి వాడు సభలోకి వచ్చాడు. ఆ సభలో ఉన్న వాళ్ళందరూ తక్కువ నవ్వారు. నవ్వేటప్పటికీ అష్టావక్రుడు ఏం మాట్లాడాడు? జనక, సభలో అందరినీ మాది వాళ్ళు పెట్టుకున్నావేంటయ్యా అన్నాడు. సభలో కూర్చున్నవాడు మహర్షులు, వాళ్ళు ఒక్కొక్కళ్ళు శాపానుగ్రహ సంపన్నులు. వాళ్ళు శాపము ఇవ్వగలరు, వరము ఇవ్వగలరు. వాళ్ళంత సమర్థులు. వాళ్ళని పట్టుకుని సభలో మీరు మాది వాళ్ళని పెట్టి కూర్చున్నావేమిటి అనేటప్పటికీ అతను చాలా బాధ కలిగింది. ఎవరికి? జనకుడికి. ఎందుకు అంటే ఆయన సభ అది. ఆయన సభలో కూర్చున్నటువంటి వాళ్ళని గౌరవించడం ఆయన ధర్మం. వచ్చిన వాడు కూడా గురువు, ఆయన కూడా ఏమంటానికి వీల్లేదు. జనకుడు నిశ్చేష్టుడై ఏం చేయలేక ఇలా నిలబడిపోయినట్ట. అంటే ఆయన్ని గౌరవించడానికి నిలబడాలి అని ఆయన అనుకోవాలి. వీళ్ళందరూ మమ్మల్ని ఆయన అలా అన్నాడు కాబట్టి మరి దాన్ని ప్రొటెస్ట్ చేయడానికి ఈయన లేచాడేమో అని వాళ్ళు అనుకోవాలి. జనకుడు ఏం మాట్లాడలేక అలా నిలబడిపోయాడు. అష్టావక్రుడు జనకుడి అవస్థ గ్రహించాడు. గ్రహించి, జనక, చూడగానే చర్మదృష్టి ఉన్నవాడు మారేవాడు. ఆయన జన్మత వాడు బ్రాహ్మణుడు కావచ్చు, వాడికి దృష్టి దేని మీద ఉంది? మాదిగ వాడికి చూడగానే, ఒక జంతువును చూడగానే, ఒక దున్నపోతునో దేన్నన్నా చూడగానే, దీని చర్మము ఎన్ని మీటర్ల తోలు వస్తుంది నాకు దీని మీద, ఈ తోలుతో నేను ఎన్ని చెప్పులు తయారు చేయొచ్చు అంటే వాడి దృష్టి చర్మం మీద ఉంది. చర్మకారు వాడు బ్రాహ్మణుడు కావచ్చు, వాడి దృష్టి ఎలా ఉంటే వాడి గుణం అది. మరి చర్మదృష్టి గలవాడు వీడు. ఒక కటికవాడు ఉన్నాడు అనుకోండి, మాంస విక్రేత, కటిక వాళ్ళే గురం కటిక అంటారు. వాడు ఉన్నాడు అనుకోండి, ఒక కోడిని చూడగానే, ఒక గొర్రెని చూడగానే, ఒక మేకను చూడగానే ఎంత మాంసం దీంట్లో ఉంది, ఎన్ని కిలోల మాంసం దీన్ని చంపితే నేను అమ్ముకోవచ్చు, వాడి దృష్టి మాంస దృష్టి. వాడు వాడు కటికవాడు అంటే మాంస దృష్టి, చర్మ దృష్టి.
ఒక్కొక్కడు వీడు పొట్టిగా ఉన్నాడే, వీడు పొడుగుగా ఉన్నాడే, వాడికి ఎముకల దృష్టి. ఎముకలను కరగబెట్టి ఎముకల్లో నుంచి ఆయిల్ తీస్తారు. ఆ నూనె మన నూనెలో కలుపుతున్నారు. జాగ్రత్తగా గమనించండి. అన్ని పశువుల ఎముకలు, మనుషుల ఎముకలు కాలబెట్టినవేమో కానీ ఈ ఎముకలన్నీ తీసుకుని ఆ ఎముకలను ఉడికించి ప్రాసెస్ చేసి దాంట్లో నుంచి ఆయిల్ తీస్తారు. ఆ ఆయిల్ మన నూనెలో కలిపి మనందరం తినడానికి అమ్ముతున్నారు. బాడీకి అంటే ఈ శరీరాన్ని మనం ఉపయోగిస్తే ఎన్ని ఎముకలు వస్తాయి, ఈ ఎముకలను ఎంత నూనె తీసి వ్యాపారం చేయొచ్చు. వాడి దృష్టి ఎముకల దృష్టి. ఒక్క జ్ఞానికే, బ్రహ్మజ్ఞానికే జ్ఞాన దృష్టి ఉంటుంది. వీళ్ళందరూ బ్రాహ్మణులు అని వీళ్ళంతా సభలో కూర్చోబెట్టుకున్నావు, కానీ వీళ్ళు నవ్వారు అంటే నా ఎముకల్ని చూసి నవ్వారు, నా మాంసాన్ని చూసి నవ్వారు, నా చర్మాన్ని చూసి నవ్వారు. ఆలోచించు జనక, నీ సభలో కటికవాళ్ళు, మాదిగవాళ్ళు తప్ప ఎవరున్నారయ్యా? వీళ్ళందరినీ కూర్చోబెట్టి అసలు నిన్నేమనాలి అని వాళ్ళందరూ సిగ్గుపడ్డారు. నిజమే కదా, మేము చూసి ఆయన శరీరాన్ని చూసాము. ఇప్పుడు మనకి చూసి ఈ వ్యవహారాలన్నీ చేస్తున్నాయి. ఎత్ర నార్యస్తు పూజ్యంతే, వాళ్ళు స్త్రీని పవిత్రమైనటువంటి పరమేశ్వరి స్వరూపంగా చూడలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళ దృష్టి దోషం ఉంది. మరి ఏ ఆప్తాల్మాలజీ వాడు వాళ్ళకి సరైన కళ్ళద్దాలు పెట్టలేకపోతున్నారంటే బ్రెయిన్కి ప్రాబ్లం వచ్చింది. వాళ్ళకి వేరే ప్రాబ్లం లేదు, వాళ్ళ మానసిక ప్రాబ్లంలు ఇవన్నీ మానసిక సమస్యలు. అవి కనుక రెక్టిఫై అయితే, అవి ఎట్లా రెక్టిఫై అవుతాయి? స్కూల్స్లోనే రెక్టిఫై కావాలి. టీచరే చెప్పాలి పిల్లలకి. ఇంకెవరు చెప్పినా వాళ్ళు వినరు. పిల్లలు వినరు అంటే వాళ్ళ టీచర్ వేదవాళ్ళు. టీచర్ కూడా తెలియకపోతే మనం ఏం చేయలేము. అందుకే మరి టీచర్ చెప్పాలంటే కరికులంలో ఉండాలి. కరికులం తయారు చేసేవాడు అది చేయటలేదు. అందుకని ఎందుకు ప్రపంచం పాడైపోతుంది, ప్రజలు పాడైపోతున్నారు. ఎందుకు పాడైపోతున్నారు? సరైనటువంటి మార్గంలో వాళ్ళకి విద్యా బుద్ధులు చెప్పించడం లేదు. చదువుకోవడానికి కాదు, చదువు కొనడానికి తయారై చదువుకుంటున్నాం. మనం చదువుకోవటం లేదు, చదువుని కొంటున్నాం. నాకు ఏ సీట్ కావాలంటే ఆ సీట్కి నేను డొనేషన్లు కట్టేస్తే వాడు సీట్ ఇస్తారు. పరీక్ష పాస్ అవ్వడానికి వేరే చాలా మార్గాలు ఉన్నాయి. యూనివర్సిటీనే కొనేయగలం. దేంతో? డబ్బుతో. ఎందుకంటే అమ్ముడు పోయేవాడు ఉన్నప్పుడు కొనుక్కోవడానికి బాగలేదు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా. స్త్రీని చూడగానే నీకు పవిత్రమైన ఆలోచన రావాలి. ఏం ఆలోచన రావాలి? తలుపులో చిత్రూపాన్ని చూడగలిగిన నీకు మనిషిలో చిత్రూపం కనపడగా, పరమేశ్వరి ఎన్ని రూపాలతో ఉంది అని నువ్వు చూడలేకపోతే నీ దృష్టి టెస్ట్. అలాంటి దృష్టితో నువ్వు సమాజాన్ని పాడు చేస్తున్నావు. సదాశివ అనుగ్రహద, ఇది ఆమె అనుగ్రహం. పంచకృత్యపరాయణ, ఆమెకు 5 పనులు ఉన్నాయి. ఇప్పుడు 5 పనులు వచ్చినాయా? సృష్టి, స్థితి, లయ, తిరోధానం, అనుగ్రహం. అసలు తిరోధానం, అనుగ్రహం అని 2 పనులు ఆవిడ. అందులోనే సృష్టి, స్థితి, లయాలు వస్తాయి. సృష్టి చేసింది, స్థితి చేసింది, లయం చేసింది. ఈ 3 దేంట్లో వస్తాయి? తిరోధానంలో వస్తాయి. అనుగ్రహంలోకి ఆవిడ మనకి జ్ఞానం కలిగించింది. మళ్ళీ ఈ సృష్టి స్థితి లయాల్లో పడకుండా ఉండేటువంటి మార్గాన్ని బోధించింది. ఇది కదా అనుగ్రహం. అందుకని తిరోధానానికి హ్రీం, అనుగ్రహానికి శ్రీం, 2 బీజాక్షరాలు. హ్రీం, శ్రీం. పంచకృత్య పరాయణ, పంచకృత్యాలకు ఆమె ఏం పంచకృత్య పరాయణ అంటే ఇష్టపడింది అని ఒక అర్థము. పారాయణ ఆ చివరికి చేర్చేసింది. ఏ చివరికి చేర్చాలి మనందరినీ? మోక్షం అనేటువంటి సామ్రాజ్యానికి తీసుకెళ్ళాలి. ఆమె అనుగ్రహం లేకపోతే మనం పారాయణం చేయలేము. మన
పడవ దాటించదు. నేను పడవలో ఊరికే కూర్చున్నావు అనుకో, నువ్వు అవతలి ఒడ్డుకు చేరవు. నువ్వేం చేస్తున్నావు అంటే పడవలో కూర్చొని తెడ్డుతో నీళ్లను నెడుతున్నావు. నీళ్లను నెడుతున్నప్పుడు ఈ నీళ్లు యువతలికి వెళ్ళి నీ పడవ ముందుకెళ్ళి, ఆ నీళ్లను మళ్ళీ నెడితే నీ పడవ ఇంకా కాస్త ముందుకెళ్ళింది. అంటే నీళ్లు నిన్ను దాటిస్తున్నాయి, పడవ నిన్ను దాటించదు. మనం దృష్టిలో ఏమిటి, నన్ను పడవ దాటించింది. పడవ దానికి అది నడవలేదు, నీళ్లు దాటిస్తున్నాయి నేను. పడవ నీ శరీరం, సంసారం నీకు నీళ్ళు. పారాయణం చేయవలసింది సంసారాన్ని దాటాలి, శరీరాన్ని దాటడం కాదు. సంసారం దాటడానికి నీకు శరీరం ఉపకరణం. అంటే నీళ్ళలో పడి నేను నీళ్ళని దాటలేదు, నీళ్ళలో పడి కూడా దాటచ్చు. అయితే నీళ్ళల్లో పడి దాటడం ఈత కొట్టుకుని నేను అవతలి ఒడ్డుకు వెళ్ళను. అందులో నా కృషి చాలా ఉంటుంది. పడవలో ఎక్కి దాడు గురుదేవులు అనే వాళ్ళు గురువుగారు సుభాషితాల్లో ఉంది ఈ మాట. పావలా ఇచ్చి పడవ దాటడం, గురువు అనుగ్రహంతో సంసారాన్ని దాటడం, నీకే నీవు ఈత కొట్టుకుని దాటడం, నీ స్వశక్తి మీద ఆధారపడి యోగ మార్గము ఏదో కష్టం, నువ్వు కష్టపడి దాటాలి. కానీ దాటించేది మాత్రం నీరే. పడవ నిన్ను దాటించడం లేదు. అంటే వివర్తం మనకు అలవాటు కదా, వివర్తం అలవాటు కాబట్టి మనం పడవ దాటించింది అంటున్నాం. పడవ వాడు దాటించాడు, పడవ దాటించింది. పడవ దాటించదు, నీరు దాటిస్తుంది. అడ్డం ఉన్నది కూడా నీరే, దాటించేది కూడా నీరే. నీకు అడ్డం ఉన్నది కూడా సంసారమే, దాటించేది కూడా సంసారమే. సంసారంలో చాలా సుఖాలు ఉన్నాయనుకో, అస్సలు దాటదు. గురుదేవుడు మాకు చెప్పేవారు, ఈ గదిలో చెమట పోస్తే ఉడికిపోతుంటే చాలా ఉక్కగా ఉందిరా నాయన, బయటికి వెళదామని నేను ఆలోచిస్తాను. కొంచెం బయట మంచి గాలి పీల్చవచ్చు. ఈ గదిలో నేను ఏసీ రూమ్లో కూర్చొని కంఫర్టబుల్గా ఉంటే, అన్ని సుఖాలు ఉంటే నేను బయటికి పోను. అర్థమైందా? ఇక్కడ సుఖాలు, సంసారంలో సుఖాలు చాలా ఉంటే సంసారం చాలా బాగుంటుంది. ఇందులో నుంచి నేను బయటపడాలనే ఆలోచనే నాకు ఉండదు. ఎందుకంటే నాకు హోదా ఉంది, నాకు సౌందర్యం ఉంది, నాకు మంచి భర్త ఉన్నాడు, నాకు పిల్లలు ఉన్నారు, సొసైటీలో పేరుంది, నాకు నేను ఎమ్మెల్యేనో ఎంపీనో లేకపోతే మినిస్టర్నో, ఇవన్నీ నాకుంటే నేను ఎందుకన్నా మోక్షం గురించి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఇవన్నీ అమ్మ ఇస్తే నీకు మంచిదా? ఇందులో ఏ ఒక్కటైనా తగ్గిస్తే మంచిదా కదా? మళ్ళీ తగ్గిస్తేట నిన్యానమే రోగం అని మనకి ఇంకో జబ్బు పట్టుకుంటుంది. మనకి జబ్బు ఏమిటి అంటే పరమాత్మ అన్నీ ఇస్తారట. మనకు అన్నీ ఇస్తారు, ఒక్కటి ఇవ్వడు. కొంతమందికి డబ్బు ఒక్కటి ఇవ్వడు, కొంతమందికి మంచి ఉద్యోగం ఇవ్వడు, కొంతమందికి పిల్లలు ఇవ్వడు. ఏదో ఒకటి లోపం చేశాడు అనుకున్నాం, ఊరికే సరదాగా మనం మాట్లాడుకుంటున్నాం. ఒకటి లోపం చేశాడు అనుకున్నాం, ఎప్పుడు మనసు దాని మీదే ఉంటుంది. అయ్యో నాకు పిల్లలు లేరే, నాకు పిల్లలు లేరే, నాకు పిల్లలు లేరే, నేను మరి నోములు చేశాను, వ్రతాలు చేశాను, ఉపవాసాలు చేశాను, దానాలు చేశాను, అడిగిన వాళ్ళందరికీ నమస్కారాలు పెట్టాను, చివరికి రామేశ్వరం వెళ్ళి నాగ ప్రతిష్ఠ కూడా చేసి వచ్చేసాను, నాకు పిల్లలు లేదు. అంటే అన్నీ ఉన్నాయి, ఈ ఒక్కటే లోపం ఉంది. ఈ ఒక్కటి వీడి మనసులో అనుకుంటూ ఎవడైతే ఏది అనుకుంటూ శరీరాన్ని వదిలిపెడతాడో వాడికి అది ఇవ్వాలి కదా, వీడికి పిల్లలు కావాలి అనే కోరికే ఎక్కువగా ఉంది. నెక్స్ట్ జన్మలో వీడికి గుమ్మిపడి పిల్లలు ఇస్తాడు, మిగిలినవన్నీ తీసేసుకుంటాడు. ఇంతకుముందు అన్నీ ఉన్నాయి, ఇదొకటే లోపం. ఇప్పుడు ఇది ఉంది, ఉద్యోగుడు వాడే, ఎక్కడికో వెళ్ళక్కర్లా. మన కథలన్నీ మనకి ఈ సంగతే చెబుతున్నాయి. గ్రహించరా నాయన, సంసారం చాలా కంఫర్టబుల్గా లేదు అంటే అమ్మవారు నిన్ను అనుగ్రహిస్తున్నది. నీకు ఈ కష్టం ఓహో అమ్మ, నాకు ఇక్కడ కష్టం ఉంటే కానీ నేను అక్కడికి రాను అని తెలిసి ఈ కష్టాన్ని నాకు చాలా
చాలా జాగ్రత్తగా నా మీద పంపించావా తల్లి, ఇది దాటే శక్తి కూడా నువ్వే ఇస్తావు, ఇచ్చి నన్ను శ్రీం వైపు తీసుకెళ్ళమ్మా అని. నాకు కష్టం వచ్చింది, నాకు ఏం కష్టం వచ్చింది? సీసాలో పట్టినన్ని నీళ్ళే పోస్తారు, సీసా నిండితే ఒక్కడు నీళ్ళు పోయాడు. గ్లాసులో ఎన్ని నీళ్ళు పోస్తారు? గ్లాసు పట్టిన. ఒకవేళ పిచ్చోళ్ళు ఎవరైనా పోస్తుంటే నిండింది ఇంకెందుకు పోస్తావని అన్న. మనం ఎంత కష్టం అనుభవించగలమో అంత కష్టమే పెడతాడు భగవంతుడు. కానీ అది మనకు చాలా కష్టంగా అనిపిస్తుంది. నిజంగా మీకు అందరికీ కష్టాలు వచ్చినాయి కదా, ఒక్కసారి ఇప్పుడు ఆలోచించండి, అది నిజంగా కష్టమా? అంత భరించలేని కష్టమా? భరించలేనిదైతే మనం దాటలేం కదా, మనం దాటి వచ్చాం కదా. కష్టం వస్తుంది, కష్టం వచ్చినప్పుడు ఏమనుకోండి అంటే, కష్టం వచ్చింది ఉన్నది కాదు, వచ్చిన వాళ్ళందరూ పోతారు. ఇది కూడా ఏదో 2 రోజులు జ్వరం వచ్చినా సరే, ఓ వచ్చావా 2 రోజులు ఉండు, నీకు కూడా పరిచర్యలు చేస్తా, కాస్త మందులు పోస్తాను, కాస్త కషాయం పోస్తా, శరీరాన్ని కాసేపు పడుకోబెడతా, తర్వాత పోమ్మా, నువ్వే పోతావు, పోవు, నేను తీసుకుపోవడం